శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ప్రధానంగా మేషరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలో ఉండడం జరిగింది. ఇంచుమించు ఈ రాబోయే 15 రోజుల్లో కూడా ప్రధానంగా బుధుడు తృతీయ షష్టాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల అది ప్రస్తుతం వక్ర గమనంలో ఉండడం జరిగింది. బుధగ్రహం ఈ మార్చి 22వ తారీఖున బుధుడు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అంటే మీరు ఈ పక్ష ప్రారంభంలో గతంలో ప్రయత్నం చేసినటువంటి దీర్ఘకాలిక రుణ ప్రయత్నాలు అంటే ఏమైనా ఉంటే అది విదేశ బ్యాంకుల్లో కానీ పెద్ద పెద్ద సంస్థలు స్థాపించడానికి కావాల్సినటువంటి ధనం కొరకు మీరు చేసే ఆర్థిక ప్రయత్నాలు ఈ నెల 22వ తారీఖు తర్వాత మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాల్లో ఆర్థిక పరమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు మీ యొక్క శత్రువులు మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఇదే పక్షంలో 22వ తారీఖు తర్వాత మీకు అనుకూలంగా ఉండి మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు సహాయకులుగా కొంతమంది మీ దగ్గర పనిచేయడానికి డ్రైవర్లు కానీ వంటవారిగా కానీ మీ సంస్థలో పనిచేయడానికి కొంతమందిని నియమించుకునే అవకాశం కూడా కనబడుతుంది. అంటే కొద్దిగా స్టాఫ్ను కూడా చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వారికి కొంత జీతాలు లాంటివి కూడా పెంచడం ఈ సమయంలో అంటే జీతాలు బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల అష్టమాధిపతిగా లాభస్థితి వల్ల ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు, లేదంటే ఇంట్రెస్ట్ వ్యాపారం చేస్తున్నారు, వారికి చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం కానీ ఎసెట్స్ కానీ లేదా ఏదో ఒక వెంచర్ కానీ ఒకేసారి దాని యొక్క రేటు పెరగడం వల్ల లంసంగా మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఈ ఎసెట్స్ కానీ స్థిరాస్తి కానీ మీ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ కానీ ఎవరో ఒకరు లంసంగా తీసుకొని సెటిల్ చేయడం జరుగుతుంది. లేదు కూడా మీరు అధిక మొత్తంలో మీకున్నటువంటి ఈ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఆస్తి విషయాలు ఒకేసారి విక్రయించి అధిక మొత్తంలో లాభం పొందే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ దగ్గర ఉన్నటువంటి ఎసెట్స్ యొక్క విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా బాగా నిలదొక్కునే ప్రయత్నంలో మీకు పెద్దవారి సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే మొత్తం మీద కుజుడు బుధుడు ఉన్నప్పుడు ఈ కుజుడు వల్ల భూస్వాములకి రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో వారికి అనుకూలిస్తాడు. ఈ బుధుడు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా అనుకూలించడం జరుగుతుంది. అంటే బుధుడు ఎవరితో ఉంటే వారి ప్రభావం కూడా ఇవ్వడం వల్ల ఇప్పుడు బుధుడు యొక్క బలం మరింత పెరుగుతుంది. ఇంకా రాహు కూడా దానికి సపోర్ట్ ఇవ్వడం వల్ల విదేశీ మిత్రుల సహకారం కానీ పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం కానీ లభించే అవకాశం ఉంది. అలాగే మీకు ఒక పెద్ద పారిశ్రామికవేత్త లాంటి వ్యక్తి మీకు పరిచయం మీ వ్యాపారానికి పెట్టుబడి పెట్టడం కానీ మీకు సహకరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఈ వారం అంతా కూడా ఆర్థిక లావాదేవీలు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా పరిశ్రమ స్థాపించాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక సినిమా తీయాలన్నా కంప్లీట్గా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా అనూహ్యంగా వారి జీవితంలో గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వ్యయస్థానం పరిశీలించినప్పుడు ప్రస్తుతం శుక్రుడు 12వ స్థానం సంచారం ఈ నెల 25వ తారీఖు వరకు కొన్ని కుటుంబ సంబంధించిన విషయాల్లో స్త్రీల కొరకు అధిక ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కొరకు, వివాహ ప్రయత్నాల కొరకు, జీవిత భాగస్వామి కొరకు కొన్ని విలువైన బహుమతులు కొనడం, మీరు మీ కుటుంబ సమేతంగా ఏదైనా ఒక వివాహ వేడుకో ఫంక్షన్లో పెళ్లికో పాల్గొనడం వల్ల కొన్ని బహుమతులు మీరు వెళ్ళిన చోట వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే మీ కుటుంబంలో వారికి విలువైన బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీల విషయంలో వాళ్ళు ఏదో వివాహ వేడుకలో పాల్గొంటారు. మీకు కొంతవరకు మీ యొక్క ఆత్మీయుల దగ్గర నుంచి విలువైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, విలువైన బహుమతులు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఇష్టమైన వారితో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం కానీ విహారయాత్రం కానీ తెలియడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎవరితో అయితే కలుసుకోవాలనుకున్నారో ఈ సమయంలో వారితో మీరు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ వ్యయస్థానంలో శుక్రుడు 25వ తారీఖున రాశిలో ప్రవేశించి వ్యక్తిగతంగా మీరు మీ యొక్క అభివృద్ధి కొరకు
ఏదైనా వాహనాన్ని కొత్త కొనడం కానీ మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ 25వ తారీఖు మార్చి తర్వాత శుక్రుడు రాశి ప్రవేశంతో మీలో ఒక లుక్ పెరుగుతుంది, ఒక ఆకర్షణ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గొప్ప గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ శుక్రుడు ఈ పక్షం అంతా అనుకూలంగా ఉండడం జరిగింది. అలాగే మరి కుజుడు బుధుడు కూడా లాభస్థానంలో అనుకూలంగా ఉండడం, ఇవన్నీ మేషరాశి వారికి ఏదైనా ఈ చేపట్టే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతంగా పూర్తవడం జరుగుతుంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. అంటే ఉగాది కొత్త సంవత్సర ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి, ఆరోగ్యానికి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాలని, తిథుల్ని, వారాలని, నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారంలో చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, అంటే పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా, అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి, అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం, అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నాం, పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 పాళ్ళు జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల, అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు, అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల, ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల
తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు. మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.